వేములవాడ పట్టణంలో మరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు నన్ను 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. మరి గడిచిన 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి పేదలకు అట్టడుగు వర్గాలకే మరి పెద్దపీట వేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలపైనే అనేక సంక్షేమాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మున్సిపల్ ఎలక్షన్లో నన్ను 15వ వార్డు నుంచి అభ్యర్థిగా ఉండడం వల్ల మరి వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలు కానీ మరి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి ఇతర ఏ సమస్య అయినా కూడా దగ్గరుండి చేస్తా అని చెప్పి మా వార్డు ప్రజలందరికీ నేను మాట ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా నేను మా భార్య కౌన్సిలర్గా చేయడం జరిగింది. మాకు కౌన్సిలర్ చేసినటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. మరి ప్రజలకు మేము నిత్యం గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అనేక రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతరత్ర సమస్యలపై పోరాటం చేసి కూడా మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి నేను పదవిలో ఉండా లేకున్నా కూడా 5 సంవత్సరాలు ప్రజలతో నిత్యం కలిసిమెలిసి ఉండి మరి వారి సమస్యలపై పోరాడి వారి సమస్య తీర్చడం. మరి వారు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచడంతో మరి ఖచ్చితంగా పుల్కన్ రాజుకు ఓటేస్తాం మరి గెలిపించుకుంటాం బిడ్డ అని చెప్పి వారే నన్ను అలా ఇండ్లకు తీసుకువెళ్ళి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి వారికి కూడా మా వార్డు ప్రజలందరికీ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను గెలిచిన వెంటనే నా వార్డును అన్ని రంగాలలో మరి మోరి కానీ రోడ్డు కానీ ఇతరత్ర ఏ సమస్యలు కూడా మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు అనేక మంది మా వార్డులో 27 మందికి ఇప్పటికే ఇంద్రమ్మ ఇల్లు కూడా 5 లక్షల స్కీమ్ ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడుగు జాగలేని మొత్తానికి నిర్వాసులకు 5 కూడా మా 15 వార్డులో ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి లబ్ధిదారైనా కానీ 5 లక్షల స్కీమ్తో పాటు మరి అడుగు జాగలేనటువంటి పేద మహిళలకు కానీ అందరికీ ఖచ్చితంగా ఇల్లు కోసం మరి గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇప్పించడం జరుగుతుందని కోరుకుంటూ మరి నాకు ఖచ్చితంగా ఆశీర్వదించి మరి రాబోయే 11వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్. ఆదిశీలన్న గారి నాయకత్వం, ఆదిశీలన్న గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు 15వ వార్డులో ఇంటింటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ పుల్కం రాజు గారు వార్డు ప్రజలు మంచి స్పందన ఉంది. మేము ప్రతి ఒక్కరం మూకుమ్మడిగా ఏ అభ్యర్థి వచ్చినా వాళ్ళ మాటలు ఇవి మేము వినకుండా పుల్కం రాజు గారికి ఓటేసి మాకు అందుబాటులో ఉండే నాయకుడు ఆయనను గెలిపించుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. దీనికి ఆదిశీలన్న అండగా ఉన్నాడు. ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సహకారంతో ఆదిశీలన్న అండతో ఈ వార్డు ప్రజలు పుల్కం రాజు గారిని గెలిపించుకున్నట్టయితే వార్డు అభివృద్ధి చెందుతుందని అందరూ ఆలోచిస్తున్నారు పెద్దలు. 15వ వార్డు ప్రజలు చాలా విఘ్నులు. ఏ అభ్యర్థికి ఓటు వేస్తే మా వార్డు అభివృద్ధి అవుతుందో అని ఆలోచించే సత్తా ఉన్న 15వ వార్డు ప్రజలు ఈసారి తప్పకుండా పుల్కం రాజు గారికి ఓటేసి చేతి గుర్తుపై మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. మన ఓటు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.